వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 27, 28, 29 తేదీలలో వామ్మో 2 ఊహించని పెద్ద అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయండి. తెలుసుకోకపోతే మాత్రం చాలా అంటే చాలా నష్టపోతారు. కానీ ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగే ఒక తప్పును కూడా మీరు ముందుగానే తెలుసుకోవాలి. ఆ తప్పు నుంచి జరగకుండా ముందుగానే బయటపడాలి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే ఈ వీడియో అనేది మీ కంట పడింది అని భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా వృశ్చిక రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి. చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఎదుటి వారిని ఎట్టి పరిస్థితులలో కూడా నొప్పించని మనస్తత్వం కలిగిన వారు. ఏ పనైనా కూడా కృషితోటి పట్టుదలతోటి ఆ పనిని చేసి ఎదుటివారి చేత మెప్పులు పొందే మనస్తత్వం కలిగిన వారు. చాలా జాలి, దయ, కరుణ ఉండే మనస్తత్వం కలిగిన వారు. ఎదుటివారు ఎవరైనా కష్టాల్లో ఉన్నా కానీ, నష్టం పడుతున్నా కానీ, బాధలు పడుతున్నా కానీ వీరు కనీసం మాట సాయమైనా కానీ చేసి వారిని ఆ కష్టం నుంచి బయటికి తేవాలి అని ఉద్దేశంతో, అంటే ముఖ్యంగా కొంతమంది అనుకుంటారు కదా, పట్టకుండా అబ్బా నాకెందుకు, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. వీరు అలా అనుకోకుండా కనీసం డబ్బు సాయం చేయలేకపోయినా మాట సాయమైనా చేసి వారికి ఆ కష్టం నుంచి కొంతైనా కానీ ఓదార్పునిచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. వృశ్చిక రాశి వారి యొక్క మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎదుటి వారితో గొడవాడదాము, ఎదుటి వారితో ఎప్పుడూ కూడా అంటే కొంతమంది రఫ్ అండ్ టఫ్గా మాట్లాడుతూ ఉంటారు. అవతలి వారు మనసు నొచ్చుకుంటుందా లేదా అని కూడా ఆలోచించకుండా అనాలనుకున్న మాటని ఆ యొక్క సూదుల్లాగా, అంటే ఆ మాటతోటి ఎదుటి వారిని ఏడిపించే శక్తి ఉంటుంది కొంతమందికి. కానీ వీరు అస్సలు అలా కాదు, దానికి పూర్తి ఆపోజిట్ అన్నమాట. ఎవరిని ఒక మాట అనరు, ఒకరి చేత అనిపించుకునే అంత దూరం తెచ్చుకోరు. కానీ వీరి వరకు ఏదైనా కానీ వస్తే, అంటే వీరి తప్పు లేకుండా అవతలి వారు ఏదన్నా నిందించినా, అవతలి వారు వీరి తప్పు లేకుండా ఏ విధమైన వేలెత్తి చూపించే ప్రయత్నం చేసినా, లేని మాట ఉన్నట్లుగా అన్నా అసలు సహించలేరు, తట్టుకోలేరు. ఆ సమయంలో మాత్రం గొంతు విప్పి ఖచ్చితంగా మాట్లాడతారు. వృశ్చిక రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను, ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను తట్టుకొని కొన్ని అవమానాలను కూడా పొంది చిన్న వయసులో సమాధానం చెప్పడానికైనా కానీ వయసు చిన్నదవ్వడం వల్ల కొన్ని బాధలను కడుపులోనే దిగమింగుకొని మనుషుల యొక్క మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు తెలిసినప్పటికీ కూడాను కొన్నిసార్లు సైలెంట్గా పక్కకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ జీవితం అనేది అనేక రకాలైన గుణపాఠాలను నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి వీరు కూడా వారి యొక్క కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి ఎన్నో గుణపాఠాలు అనేవి నేర్చుకొని ఆ యొక్క అనుభవాల ద్వారాగా మనుషులు ఏంటి, వారితో ఎలా మాట్లాడాలి, ఏ సమయం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా వీరి యొక్క గతం నుంచి నేర్చుకున్నవే ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. వీరు సంపాదించుకున్నవి ఆస్తులైనా కానీ, డబ్బైనా కానీ, వీరు కష్టపడ్డ సొమ్మే కానీ ఎవ్వరూ కూడా వీరికి 1 రూపాయి తీసుకొచ్చి ఇవ్వడం కానీ, 1 రూపాయి పెట్టడం కానీ, ఒకవేళ అమ్మాయిలైతే కనుక అత్తింటి వైపు నుంచి 1 రూపాయి ఆస్తులు పాస్తులు ఉండటం కానీ, లేదా అబ్బాయిలైతే కనుక తండ్రి గారి ఆస్తులు ఉండటం కానీ, ఇటువంటివి అనేవి వీరికి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఎవరికో కొంతమందికి ఉంటాయి, కానీ చాలా తక్కువ ఆస్తుల విషయంలో. వీరు ఈ రోజున వీరు నిలబడగలుగుతున్నారు, కాస్త సమాజంలో తిరుగుతున్నారు, కాస్త సంఘంలో ఒక గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు అంటే దానికి వీరి యొక్క స్వయం కృషే కారణమవుతుంది. వీరు అంటే జల్సాగా డబ్బుని ఖర్చు పెట్టే మనస్తత్వం కలిగిన వారు కాదు. 1 రూపాయి దాచుకుందామే, ఆ రూపాయి పెట్టి
ఏదన్నా ప్రాపర్టీ కొనుక్కుందాము, లేదా అవసరానికి ఉపయోగించుకుందాము, పిల్లల చదువులకు ఉపయోగించుకుందాము, అలా పొదుపు చేసే మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఇక వృశ్చిక రాశి వారు నమ్మకం అనే మాటకి వస్తే నమ్మకానికి ప్రాణం ఇస్తారు. ఏదైనా కానీ ఒక పర్సనల్ విషయం వారితో మనం చెప్పి ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి, మూడో వ్యక్తి జోలి వెళ్ళకూడదు ఈ విషయం అని చెప్పంటే కనుక ఆ విషయం ప్రాణం పోయినా కూడా మూడో వ్యక్తి దాకా వెళ్ళనివ్వరనమాట. ఏదైనా కూడా వారిద్దరి మధ్యనే ఉండేలా చూసుకుంటారే తప్ప చెప్పొద్దు అన్న మాటని పెదవి దాటి బయటకు రానివ్వరు. అంత గట్టి నమ్మకస్తులు వృశ్చిక రాశివారు. కానీ వృశ్చిక రాశివారు వీరి యొక్క బంధువుల ద్వారానే కొన్ని ఎదురు దెబ్బలు తిన్నారు. అది కూడా వీరికి తెలియకుండానే కొన్ని విషయాలు అయితే జరిగాయి. అవేంటి అంటే వీరి యొక్క మనస్సు మంచిది కావటాన ఎదుటి వారి కూడా నా గురించి అంటే నేను వాళ్ళ గురించి ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నానో వారు కూడా నా గురించి అదే విధంగా ఆలోచిస్తున్నారేమో, వారు కూడా నన్ను ప్రేమగా ఆలోచిస్తున్నారేమో, నా మనిషి అనుకుంటున్నారేమో అని చెప్పి కొంతమంది వ్యక్తుల విషయంలో పొరపాటు పడతారు. కానీ అవతలి వారు వీరు నా వారు కాదు, వీరు పరాయి వాళ్ళు, వీరు అవసరమైనప్పుడే వీరిని వాడుకుందాము, అవసరం తీరిపోయిన తర్వాత వీరిని పక్కన పెట్టేసేద్దాము అనే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు అన్నమాట. కాబట్టి మీకు మీ యొక్క అనుభవాలు, మీ యొక్క పరిచయాల ఆధారంగా అసలు ఎవరు ఎటువంటి వారు అనేది మీకు బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి గతంలో మీకు కష్టం వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు మీకు సహాయం చెయ్యని వారిని మీరు గుర్తు పెట్టుకొని మరీ వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. మీకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే నా వాళ్ళే నాకు అవసరమైనప్పుడు సహాయపడలేదు, అటువంటి నా వారిని నువ్వు సహాయపడలేదు కదా అని చెప్పి వేలెత్తి చూపించి దూరం పెట్టేస్తే నాకంటూ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా అయిపోతానేమో. కాబట్టే వారితో అవసరానికి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇది నాకు తప్పడం లేదు అని చెప్పి కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితులను బట్టి మీరు ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. కానీ మీరు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అన్న విషయానికి వస్తే 100% మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే. ఎందుకంటే అవసరానికి వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అటువంటిది మానవులం మనము మనకి నష్టం చేసిన వాళ్ళ కాళ్ళను, మనల్ని మోసం చేసిన వాళ్ళ కాళ్ళను, మనల్ని కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకునే వారి కాళ్ళను పట్టుకోవడంలో తప్పు లేదు. కానీ ఎప్పుడు పట్టుకోవాలి, ఎంతవరకు పట్టుకోవాలి అన్న విషయానికి వస్తే మీకు అవసరమైనప్పుడు కూడా వారి దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆ అవసరం వరకు మాత్రమే మీరు కూడా వాడుకొని పక్కకు వచ్చేసేయండి. ఆ అవసరమైనప్పుడు మాత్రమే నలుగురిలో పరువు కోసం నుంచోపెట్టుకొని మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసేయండి. వారు మిమ్మల్ని నలుగురి కోసం, పరువు కోసం, ప్రతిష్ట కోసం ఏ విధంగా అయితే అడ్డు పెట్టుకుంటున్నారో మీరు కూడా ఆ యొక్క నలుగురి కోసమే వారిని అడ్డు పెట్టుకోండి. అంతేకాని వారితో పనులుంటాయి కదా, వారితో అవసరాలు ఉంటాయి కదా అని చెప్పి మీ చేతిలో రూపాయిని అనే దాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే డబ్బు పెట్టి బంధాన్ని పెంచుకోవాలి అన్నా కానీ, డబ్బు పెట్టి ఆ బంధం నిలబెట్టుకోవాలి అన్నా కానీ ఆ బంధం ఎప్పుడూ డబ్బు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. డబ్బు ఇస్తే మంచి, డబ్బు ఇవ్వకపోతే చెడు. మరి ఆ డబ్బు మీకేం ఊరికినే రావడం లేదు కదా, కష్టపడితేనే వస్తుంది కదా. కాబట్టి అటువంటి బంధాలతో డబ్బు విషయంలో మాత్రం దూరంగా పెట్టండి. డబ్బు పోకుండా మీరు ఎంత అయినా కానీ గాడిద అనుకుంటారో, నక్క అనుకుంటారో, కుక్క అనుకుంటారో, కాళ్ళు పట్టుకుంటారో, బోర్లా పడతారో అది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. రూపాయి మాత్రం జారనివ్వకండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజులలో ఎప్పుడైనా కానీ మనుషుల వ్యక్తిత్వాలను పట్టి నడుచుకోవడం తప్పు లేదు. ఎందుకంటే మనకి వెనకటి నుంచి వచ్చే సామెతలు అనేవి కొన్ని అనుభవాల ఆధారంగా వచ్చిన సామెతలే. కాబట్టి మనం కూడా అవసరానికి కాళ్ళు పట్టుకోవడంలో తప్పు లేదు.
ఇక వృశ్చిక రాశి వారు వీరి యొక్క సొంత బంధువులలోనే వీరి యొక్క ఎదుగుదలను చూసి అయ్యో వీరు ఎదుగుతున్నారు, అయ్యో వీరు కష్టపడి డబ్బుని సంపాదించుకుంటున్నారు, వీరు ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు, వీరు బంగారం చేయించుకుంటున్నారు, లేదా వీరి పిల్లలు మంచి మంచి స్కూళ్ళల్లో మంచి మంచి కాలేజీల్లో చదువుకుంటున్నారు, పైకి ఏది కూడా అనకపోయినా కూడా లోన మాత్రం మీ మీద పడి బోరున ఏడుస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఆ ఏడ్చే వాళ్ళతో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మీ దగ్గరికి వచ్చి వారి బాధలను, వారి యొక్క డబ్బు సమస్యలను, కేవలం వారి యొక్క సమస్యల గురించే చెప్తూ మనల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటే కనుక అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి ఉన్న సంతోషాలను దాచిపెట్టుకొని కేవలం వారి బాధలను మాత్రమే ఉన్నవి లేనివి వచ్చి మనతో చెప్తున్నారు అంటే మన సంతోషాలను చూసి ఏడుస్తున్నారు అని ఒక పాయింట్ వస్తుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది మన అనుకున్న వాళ్ళే కదా మన దగ్గరికి వచ్చి బాధల్ని పంచుకుంటారు, అందులో తప్పేముందక్క అని చెప్పి అనిపిస్తుంది. కానీ అవతలి వారి యొక్క స్థితిగతులను బట్టి కూడా మనం వాళ్ళ యొక్క పడే బాధలు అనేవి ఎంతవరకు నిజం అనేది కూడా మనం అంచనా వేయగలము. అవతలి వారి యొక్క ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురు మనుషులు కూడా ఏదో ఒక పని చేసి నెల వచ్చేసరికి ₹1 అనేది సంపాదించుకుంటూ ఉంటే ఆ సంపాదన అంతా కూడా వీరు మళ్ళీ మన దగ్గరికి వచ్చి అసలు మా దగ్గర డబ్బులే లేవు అని అంటే మరి ఈ నలుగురి సంపాదన ఏమైపోతుంది? అటువంటి మాటలు ఎంతవరకు నమ్మొచ్చు? ఇటువంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని అవతలి వారు చెప్పే మాటల్ని నమ్మండి. వారు చెప్పినప్పుడు అనండి అంతే, అంతకు మించి ఇంకా లోతులకి పాతులకి అయితే వెళ్ళొద్దు. మీ మీద పడే ఏడ్చే ప్రయత్నాలైతే వారిని చేయనివ్వద్దు. వారు లేదు అని చెప్పుకుంటున్నప్పుడు మీరు కూడా మా పరిస్థితి కూడా ఇంతే, మీ ఇంట్లోనే నలుగురు చేస్తుంటే మా ఇంట్లో ఇంకా ఒక్కరే చేస్తున్నారు, మా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అని చెప్పి మీరు కూడా బాధగా చెప్పడం మొదలు పెట్టండి. ఇక రెండోసారి వాళ్ళు చెప్పకుండా ఉంటారనమాట. అది ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ జీవితంలో ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తేనే మనం ఇప్పుడు ఈ అప్డేట్ అవుతున్న జనరేషన్లో నిలదొక్కుకోగలుగుతాము. వృశ్చిక రాశి వారికి మాత్రం బంధువుల ఏడుపు అయితే ఎప్పుడూ ఉంటుంది. ఆ ఏడుపులు తగలకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క లాభ నష్టాలు, మీరు కొన్నవి, మీరు చేయించుకున్నవి ఏవి కూడా అవతలి వారికి తెలియకుండా మీ ఫ్యామిలీ వరకు గుట్టుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇక మీకు కలగబోతున్న 3 అదృష్టాల విషయానికి వస్తే మొదటిది, మీకు ఉన్న ప్రాపర్టీ అయితే పెరగబోతుంది. అది మీకు బంగారమైన గతంలో చేయించుకున్నది ఉన్నా కానీ, లేదా మీకున్న ఏదన్నా ఇండ్ల స్థలమైనా కానీ, లేదా మీకున్న ఇల్లు అయినా కానీ, లేదంటే కనుక ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే అదైనా కానీ, పొలమైనా కానీ, ఏదైనా కానీ మీకు ఉన్న స్థలం అనేది పెరగబోతోంది. ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో మీరు దాన్ని తలుచుకొని అయితే మాత్రం గతంలో ఆ రేటు ఉంది, ఇప్పుడు కాస్త రేట్ అయితే వచ్చింది, కాస్త లాభం అయితే నడుస్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఎవరికైనా కూడా అదృష్టమే కదా. ఎందుకంటే అదృష్టం ఉన్నప్పుడే ధనలక్ష్మి ఇంట్లో అడుగు పెడుతుంది. ధనలక్ష్మి వచ్చిందంటే అదృష్టంతో సమానమే. ఇది మీకు మొదటి అదృష్టం. ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక, కళ అనేది నెరవేరబోతుంది. అదేంటి అంటే కనుక స్థల మార్పిడి. మీరు ఇప్పుడు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో నుంచి మేము కొత్త ఇంట్లోకి వెళ్ళాలి, ఈ ఇంట్లో ఉండడం వల్ల మాకు ఏది కలిసి రావడం లేదు, అనుకున్న పనులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి, ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి అయినా కూడా ముడిపడడం లేదు, ఇది తొందరగా జరిగితే బాగుండు అని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది మీరు అనుకున్నది నిజమండి. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని రావాల్సినవి కూడా మీ దగ్గరికి రాలేదు అన్నా కానీ, లేదా
మీరు చేస్తున్న పనులలో వెనక్కి వెళ్ళడం జరుగుతున్నా కానీ దానికి కారణం కూడా మనం ఉంటున్న స్థాన బలం అనేది ఉంటుంది. ఆ స్థాన బలం అనేది మీరు ఉంటున్న స్థానానికి కాస్త తక్కువే ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ యొక్క స్థల మార్పిడి జరుగుతుందో మీ జీవితంలో ఊహించని అదృష్టాలు అనేవి అడుగు పెడతాయి. అది మీకు ఇప్పుడు జరగబోతుంది. ఇది 2వ శుభవార్త. ఇక 3వ శుభవార్త విషయానికి వస్తే పిల్లలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే వింటారు. అదేంటి అంటే కనుక పిల్లలు ఏదన్నా ఇతర దేశాలలో ఉంటే వారు ఇంటికి రావడం కానీ, లేదా పిల్లల ద్వారా వాళ్ళు చదువుకుంటున్న చదువులో మంచి మార్కులు రావడం కానీ, లేదా చదువు ఆల్రెడీ అయిపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వారికి మంచి ఉద్యోగం దొరకడం కానీ, ఇలా పిల్లలకి జీతంలో ఆ డబ్బులు పెరగడం కానీ, లేదంటే అనుకున్న ఉద్యోగాన్ని దక్కించుకునే విషయంలోనైనా కానీ, ఏదైనా కానీ పిల్లలకి ఏదన్నా అనారోగ్య సమస్య ఉంటే అది క్లియర్ అయిపోవడం కానీ, ఇలా పిల్లలకి సంబంధించి ఒక అదృష్టం అయితే మీకు కలిసి వస్తుంది. ఇది 3వ అదృష్టం అన్నమాట. ఈ యొక్క అదృష్టాలను చెడగొట్టడానికి కొంతమంది వ్యక్తులు మీ బంధువులలో చూస్తూ ఉన్నారు. అవి మీ చెవిన పడకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అవి ఇప్పుడే వారికి తెలియపరచకండి. తెలియపరిస్తే దూరం చేస్తారు, మీరు చాలా నష్టపోతారు. ఇక ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో జరుగుతున్న తప్పు ఏంటి అంటే, ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తులు చాలా అంటే చాలా మంచివారండి. వీరేంటి అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అన్నమాట. అవతలి వారికి మంచి చేయాలనే చూస్తారు. ఏ కాడికి కూడా వారికి ఏదన్నా నష్టం కలిగితేనో, వారికి ఏదన్నా బాధ కలిగితేనో అవతలి వారికి కొంచెం రాంగ్ నిర్ణయాలు ఫాలో అవ్వమని చెప్తారే తప్ప వారితో మంచిగా ఉంటే ప్రాణం ఇచ్చే మనస్తత్వం ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు. కాబట్టి మీ యొక్క కుటుంబంలోనైనా కానీ, మీ యొక్క బంధువులలోనైనా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా తప్పు జరుగుతుంది. ఆ తప్పు ఏంటి అంటే కనుక కొన్నిసార్లు వారు చెప్పే నిర్ణయాలను మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. వారు చెప్పే మాటలని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటున్నారు. కానీ మీ యొక్క నమ్మకం అనేది వారి పట్ల చెడిందా, లేదా వారిని మీరు నమ్మడం లేదా అన్న విషయం పక్కన పెడితే, ఆ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మాత్రం మీకైతే మంచే జరుగుతుందండి. ఇలా మంచి జరుగుతుంది కదా, అది మీరే చెప్పారు కదా అని చెప్పి మీరు అందరినీ నమ్మొద్దు. మీకు వారితో ఉన్న పరిచయం ద్వారా, వారితో మీకున్న అనుభవం ద్వారా వారు ఎటువంటి వారో మీకు మీరే నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి వారు చెప్పే నిర్ణయాలను ఫాలో అవ్వండి. అంతే ఇక్కడ చెప్పగలిగిన మాట. కానీ వారి ద్వారా మాత్రం మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. డబ్బు పరంగా అయితే కొంతమంది విషయాలలో మీరు కాస్త చూసి చూడనట్లుగా, పట్టి పట్టనట్లుగా, అంతేకాకుండా ఆ యొక్క నిర్ణయం వారి నిర్ణయం మీదనే మీరు గుడ్డిగా ఫాలో అయిపోకుండా మీరు కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని మీ యొక్క కుటుంబానితో సంప్రదించుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 3 రోజుల విషయానికి వస్తే, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికి అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు కొంచెం లాభం అయితే కనిపిస్తుంది. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం పర్లేదు అని చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న చికాకులు, డబ్బుకి సంబంధించి కొన్ని గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ అన్నింటినీ కూడా సర్దుకొని సైలెంట్గా ముందుకు వెళ్ళాలి అని ఒకరికొకరు నిర్ణయించుకొని ఆ యొక్క కుటుంబం యొక్క గుట్టును రట్టు చేయకుండా ఫాలో అయిపోతారనమాట. ఇక ఎవరైతే లవర్స్ ఉన్నారో లవర్స్ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఓవరాల్గా ఈ 3 రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి. ఎంత కష్టపడతారో
అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలుగుతుంది. కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటిని ఫస్ట్ సరిచేసుకోండి, కొంచెం కష్టపడండి వాటిని సరిచేసుకోవడానికి. దాని తర్వాత మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ఎవరైతే మాకు వివాహం జరగడం లేదు, వివాహం చూసినా కూడా ఆలస్యం అయిపోతుంది అని అనుకునే వారికి మీకు వివాహ గడియలు అయితే రానున్నాయండి. తొందరలోనే కాస్త గట్టి ప్రయత్నం చేసి వివాహ సంబంధాలు కుదుర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక అంతేకాకుండా ఈ యొక్క దసరా కల్లా కూడా ఒక కొత్త వస్తువుని కొనాలి అనుకుంటున్నారు. దాన్ని కూడా ఖచ్చితంగా కొని తీరతారు. ఇక మీకున్న నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారో వారి యొక్క ఒంటిని ఆవహించిన నరఘోష నరదిష్టి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు సింధూరాన్ని కూడా తెచ్చుకొని రోజు నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని బయటకు వెళ్ళండి. అంతేకాకుండా ప్రతి సోమవారం కుదరకపోయినా ఏదన్నా సోమవారం కుదిరిన రోజు పరమేశ్వరునికి అంటే ఆ యొక్క శివలింగానికి పాలతోటి అభిషేకం చేయండి. ఇక భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు ఉంటే కనుక శివాలయంలో రావి చెట్టు కింద ఉన్న జంట నాగులకు ఆవు పాలతో అభిషేకం చేసి కాస్త పసుపు కుంకుమ వేసి జిల్లేడాకును పెట్టి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి నమస్కరించుకుంటే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఏదైనా కానీ ఒక గురువారం రోజు ఆ యొక్క దత్తాత్రేయ స్వామి గుడికి కానీ బాబా గారి గుడికి కానీ వెళ్ళి అక్కడ దునిలో ఒక కొబ్బరికాయ కనుక వేస్తే మీకున్న నరదిష్టి అనేది చాలా వరకు కూడా తొలగిపోతుంది. రావి చెట్టు కింద ఏదైనా ఒక శనివారం ఆవు నేతితో దీపారాధన చేయండి. దీనివల్ల కూడా మీకు కలిసి రాని పనులు చాలా వరకు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ జీవితంలో అడుగు ముందుకు వేయండి. ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు, ఎవ్వరి జోలి వెళ్ళొద్దు, నలుగురు విషయాలలో తలదూర్చవద్దు, మనోధైర్యాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము నిలబడగలము, తట్టుకోగలము అన్న ఆత్మధైర్యాన్ని ఎప్పుడూ కూడా మీలో నుంచి కదలనివ్వకండి. అర్థమైందండి? మరి వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దాని ద్వారా మరి కొంతమంది వృశ్చిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.